నాకు మంటలు పెట్టడం ఇంకంత ఇప్పుడు లైట్ చేతులు పట్టురా చేరు పట్టు అక్కడే ట్యాంకీ ఉంటదా ఇటేపు అది కొత్తిమీర కలపండ్రు కొత్తిమీర ఇప్పుడు వేస్తారు రా దింపేటప్పుడు వేస్తారు మధ్యలో కొత్తిమీర ఒకసారి వేసేది సౌండ్ ఏమైనా వస్తుందా పసుపు వేసి వస్తున్నా పసుపు పసుపు ఇప్పుడే ఎందుకు కూరలు వేద్దాం కూరలు అక్కడే మంచిగా కలిసిద్దిరా బండికా ఒక ప్యాకెట్ చాలు వాసన కలిసి చాలు కొద్దిగా బండలకాయ పట్టు తీరా నువ్వు తీరా బండలు పసుపు ఎక్కువైందిరా అప్ప అనవసరంగా చేశాడు సరిపోయిందిరా పసుపు ఇప్పుడు మనం ఇక్కడ వంటలు వండుతున్నామండి ఇక్కడ ఇప్పుడు వంట మాస్టర్ ఇక్కడ పెద్ద మాస్టర్ ప్రశాంత్ చిన్న మాస్టర్ పుల్లారావు అండి ఇప్పుడు మనం చికెన్ వండుకుంటున్నాం ఏమండి ఇప్పుడు చికెన్ విధానం ఎలా వండాలి చెప్తారా ఒకసారి మాకు ఫస్ట్ ఒక బాయిల్లో చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ కడుక్కున్న తర్వాత దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా అల్లం కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ కలిపి బాగా కలపాలి కలిపి అన్ని ముక్కలకి కారం అంటుకున్నదని నిర్ధారణ అయ్యాక కొద్దిసేపు దాన్ని ఆరనిచ్చి ఇలా పక్కన పెట్టి ఏమండి ఇక్కడ 2 ప్యాకెట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు 2 ప్యాకెట్లు వేయచ్చా ఒక ప్యాకెట్ పసుపు అర ప్యాకెట్ కారం ఇప్పుడు నూనె ఎంత తెచ్చారుగా మరి ఇప్పుడు నూనె ఎంత వేస్తారు మీరు ఉపయోగిస్తామండి మనం తాలింపుకు తెచ్చిన సామాగ్రి అని తెచ్చారా అన్ని సరిపోను ఉన్నాయండి మీరు కూడా ఎప్పుడైనా కూర చేసుకుంటే మీరు చూస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు కొత్త ఛానల్ వస్తుంది ఆ కొత్త ఛానల్లో ఇది టెలికాస్ట్ అవుతుందండి ఇది కొత్త వంటల ప్రోగ్రామ్ ఓన్లీ బాయ్స్ నో లేడీస్ ఎందుకంటే ఆల్రెడీ బాయ్స్ లేడీస్ వంటలు బాగా చేస్తారని తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా మన ప్రశాంత్ అనేవాడు చేస్తున్నారండి ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులు ఎన్ని ఉన్నాయండి చూస్తే వీటిలలో ఇప్పుడు మనం వండుతామండి చూడండి ఇప్పుడు ఒకవైపు రైస్ ఉంది ఇటువైపు ఒక చికెన్ బేస్ ఉంది అక్కడ ప్లేట్లు ఉన్నాయండి తగిన ఇక్కడ వాటర్ అండి మేము ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి మా వాళ్ళు చూడండి మా వాళ్ళు చాలా ఆసక్తిగా వాటి పొయ్యిలోకి కావాల్సిన సామాగ్రి చేస్తున్నారండి ఇప్పుడు మేము ఇక్కడ చూడండి ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు మీరు వీటి ఎందుకు ఉపయోగిస్తారండి ఇవి చెబుతారు చికెన్కి అన్నానికి వీళ్ళు ఏదో వాటికి ఉపయోగిస్తారంట అండి ఇది చూడండి వీళ్ళు పనేసి తీయడం మళ్ళీ నన్ను చూసి నేర్చుకోండి తీసుకొచ్చిన ఒక పార్టీకి తీసుకొచ్చి ఆడబెట్టిన నూనె చుక్కబడ్డది నూనె చుక్కబడ్డదా అరే ప్రశాంత్ అది అడుగురా అడిగానాక తొందరగా ఆగు బ్రేక్ తర్వాత తెచ్చిరారా సరిపోద్దా అంటున్నా మీరు తేలేదారా ఫోన్లో కాపీ చేయాలి నాగా ఫ్రెష్గా తేలుని చంపినావురా నాగా 2 తేలుని చంపినాయి అది కుడితే మనం చస్తాంరా అందుకే కాజకాలు ఇవ్వనా ఉందా నూనె ప్యాకెట్ అంటుకుంటుందా అందం ఏంది దోస్తాను వేరు ఇంకా అంటుకుందా అంటుకున్నా అమ్మటి ఇంకో పుల్లే చిన్న పుల్లలు వేయాలి అప్పుడప్పుడు వాడు ఎంత చేస్తాడో చూడు పిల్లిగాడు చిన్నవి ఏందా మరి సరిపోతుంది అరే పుల్లలు వేయండి ఫస్ట్ పుట్టప్పుడు అరే కట్టేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి కదిలి మాకు ఎప్పుడు అంటుకుంటాను ఎందుకు స్టార్ట్ చేస్తాను ఇలాంటప్పుడే మారిపోయే పువ్వా నీకు
నేనేరా పుల్లారావు కట్ చేస్తే సేవ్ అయినట్టేగా